నా యేసు రాజా నా రాజదైవమా రాజదైవమా నా స్తోత్ర గీతమా నా స్తోత్ర గీతమా రాజదైవమా నా యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా రాజా బంధము నన్ను బంధించిన నీ ఆత్మ సారథికే నన్ను నడిపించుమా నీ ఆత్మ సారథికే నన్ను నడిపించుమా నా యేసు రాజా రాజా స్తోత్ర గీతమా నా స్తోత్ర గీతమా రాజదైవమా నా యేసు రాజా 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 యేసు రాజా శుద్ధ వాక్యాన్ని ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, కృపగల ప్రభువా, జీవము కలిగిన యేసు మీకు స్తోత్రాలు. మీ వాక్యము ద్వారా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని నజరేయుడని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా. కొన్ని వేల సంవత్సరాల క్రితం మన పితరుడు యాకోబు ఒక రాత్రంతా సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసినట్లుగా క్లియర్గా బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంది. యాకోబు అంటే తెలియని వారం ఎవ్వరము లేవు. సండే స్కూల్ దగ్గర నుంచి కూడా ఈ విషయాన్ని చాలా సార్లు మనం వింటూనే ఉన్నాం. యాకోబు గురించి మనకు బాగా తెలుసు. అయితే మీకు ఒక ప్రశ్న, యాకోబు తాతయ్య పేరు ఏంటంటారు? చాలా సార్లు విన్నాం కానీ ఏం పేరు మనకే డౌట్. యాకోబు తాత పేరు అంటే మీకు డౌట్, అమ్మ తాత లేకపోతే నాన్న తాత. యాకోబు తాత తండ్రి అయిన అబ్రహాము. దేవునికి స్తోత్రం. అబ్రహాము యొక్క మనవడు యాకోబు. అతని గురించి చాలా చరిత్ర, చాలా క్రైస్తవ జీవితానికి చాలా విషయాలు యాకోబులోంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. గమనించండి, ఆ యాకోబు గురించి ఇక్కడ బైబిల్ సెలవిస్తూ ఉంది. రాత్రంతా కూడా ఒక్కడే ఉండి పెనుగులాడుచుండెను తెల్లవారు వరకు. మనం 4 గంటలకు ముగించేసుకుంటున్నాం కానీ అతడు తెల్లవారు వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రాత్రంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆ వాక్యాన్ని మనం గమనించినప్పుడు యాకోబు యొక్క పరిస్థితిని గమనిస్తే చాలా జాలేస్తుంది మనకి. ఎందుకో తెలుసండి, యాకోబుకి నాన్నవారు లేకపోలేదు. యాకోబుకి కొడుకులు ఉన్నారు, యాకోబుకి భార్యలు ఉన్నారు, యాకోబుకి చాలా పెద్ద కుటుంబం ఉంది. అంత మాత్రమే కాదు, యాకోబుకి చాలా మంది పనివారు ఉన్నారు. ఒక సైన్యములాగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. యాకోబుకి చాలా ఆస్తి ఉంది, చాలా ఆస్తిని సంపాదించాడు.
21 సంవత్సరం కష్టపడి 14 సంవత్సరాలు కష్టపడి కుటుంబాన్ని సంపాదించుకున్నాడు. 7 సంవత్సరాల పైన కష్టపడి ఆస్తిని సంపాదించుకున్నాడు. ఇలాగా 20 సంవత్సరాలు పైబడి చాలా కష్టపడి ఎండకు ఎండి వానకు తడిసి చలికి ముడిసిపోయి ఇలాగ చాలా ఇబ్బందులు పడి చాలా ఆస్తిని సంపాదించాడు. చాలా మంది పనివారిని సంపాదించాడు. వాళ్ళందరినీ తీసుకుని తన సొంత గ్రామమైనటువంటి సొంత ప్రాంతానికి ఆయన ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆయన చాలా సంతోషంగా మరలా నా సొంత ప్రదేశాన్ని నేను చూడడానికి వెళ్తున్నాను, నా జన్మభూమిని మరలా నేను చూడడానికి ప్రయాణం చేస్తున్నానన్న సంతోషంలో యాకోబు వెళుతూ ఉండగా హఠాత్తుగా యాకోబుకు వచ్చినటువంటి ఒక కబురు ఏంటంటే, నీ అన్నయ్య అయినటువంటి యాసావు నిన్ను చంపడానికి సైన్యముతో వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సైన్యంతో వస్తూ ఉన్నాడు అని చెప్పగానే యాకోబు విచారగ్రస్తుడై ఏం చేయాలో అర్థం కాక యాకోబు రాత్రి ఒంటరి అయిపోయినట్లుగా వాక్యాన్ని మనం గమనించగలం ప్రియులారా. ఆ వాక్యాన్ని మనం గమనిస్తే చాలా మంది యాకోబుతో అంతవరకు ఉన్నారు, కానీ యాకోబుకి శ్రమ వచ్చినప్పుడు ఒక్కరు కూడా యాకోబు వెంట నిలబడలేదు. యాకోబుకి శ్రమ వచ్చినప్పుడు ఒక్క కొడుకు కూడా యాకోబు తోడై ఉండలేదు. యాకోబుకు శ్రమ వచ్చినప్పుడు భార్య కూడా యాకోబుకు తోడై నిలవలేదు. యాకోబుకి శ్రమ వచ్చినప్పుడు ఒక్క పనివాడు కూడా యాకోబుకు తోడుగా ఉంటానని ఒక్కడు కూడా నిలవలేదు. గమనించండి ప్రియులారా, ఒంటరి అయిపోయాడు. ఒంటరిగా రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఒక్క మాట మనం గమనించాలి. ఏమండి, ఒక్కడు ఉంటే నిద్ర రాలేదా? ఏంటి ఒక్కడు ఉంటే పాటలు ఒక్కడే పాడుకున్నాడా? ఏంటి ఒక్కడు ఉంటే రాత్రంతా ఎలా ప్రార్థన చేశాడు అంటే అక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అతనికి నిద్ర పట్టనంత బాధ ఉంది గనక రాత్రంతా ఒక్కడే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగాడు. దేవునికి స్తోత్రం. బాధ ఉన్న వ్యక్తిని నిద్ర పొమ్మని ఎంత నిద్రపుచ్చినా గానీ నిద్ర రాదు. ఏం ఆలోచించుకో, శుభ్రంగా పడుకో అంటూ ఉంటారు. అదేమన్నా తలుపు గెడ, ఆలోచనలు రాకుండా బుర్రకి గెడేసేసి ఆలోచనలు ఏమైనా లోపల రాకుండా నిద్రపోవడానికి ఏమంటే కావాలంటే వస్తాయా, వద్దంటే పోతాయా? ఆ ఆలోచనలు రావడం ప్రారంభించినప్పుడు అవి ఆపాలని ప్రయత్నం చేసినా కానీ ఆగు. అలాగే ఏదో ఆలోచన వస్తూనే ఉంటుంది. రాత్రంతా నిద్ర పట్టదు. అలాగే తెల్లవాళ్ళు కూడా తెరిచిన కళ్ళు తెరిచినట్టే ఉంటాయి. కారణం ఏంటంటే లోపల ఉన్నటువంటి బాధ నిద్ర మనిషికి పట్టనివ్వదు. దాన్నే మనం అంటాం కదా యాతన. ఉన్న యాతనను బట్టి, ఉన్న బాధను బట్టి ఏమి నిద్రపోతామండి అంటే మత్తిచ్చినా కానీ కొంతసేపే. కొంతమందిని త్రాగుతున్న వాళ్ళని అడగండి, మద్యపానం తాగుతున్న వాళ్ళని అడగండి, ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు మీకు అడుగు చూడండి, ఎందుకు తాగుతున్నారంటే ఉన్న బాధలు మర్చిపోయి కొంతసేపు అయినా కానీ ప్రశాంతంగా నిద్రపోవడానికి అని చెప్తారు కొంతమంది. నేను అడిగాను, సంగతి చెప్తున్నాను. అయితే ఎంతసేపు ఆ మద్యపానం వాళ్ళకి మత్తు కలుగు చేస్తుంది అంటే కొంత టైం మాత్రమే. మళ్ళా మెలకు వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువ బాధలు ఎక్కువ అవుతాయన్న సంగతిని వారు గమనించలేరు. గమనించినా కానీ దాన్ని వదిలిపెట్టి రావడం చాలా కష్టమైనటువంటి సంగతి. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి తన స్నేహితుడితో అన్నాడట, ఎంత నిద్ర పోదామన్నా కానీ ఎన్ని మాత్రలు వేసుకున్నా కానీ నిద్ర రావట్లేదురా అన్నాడట. అప్పుడు వాడు అన్నాడట, యేసుబో ప్రార్థనకి వెళ్ళిపోరా నిద్ర వస్తుంది అన్నాడట. ప్రార్థనలో ఉన్నసేపు మాత్రం నిద్ర వస్తుందిరా అన్నాడటండి. ఎందుకంటే ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా నిద్రపోయే అనుకూలమైనటువంటి స్థలం. గమనించండి ప్రియులారా, వాక్యం సెలవిస్తా ఉంది, శ్రమ వచ్చింది యాకోబుకి, ఒక్కడు నిలవలేదు యాకోబుకు తోడు. ఒంటరి వాడైపోయాడు. ఆ వేదనను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాత్రంతా పిడుగులాడుతూ ఉన్నాడు. రాత్రంతా పోరాడుతూ ఉన్నాడు. ఒక్కటే మాట అడుగుతున్నాడు, ప్రభువా నన్ను దీవించు. ఇప్పుడు యాకోబుని అడుగుదాం ఒక మాట. యాకోబు, నీకు ఏం తక్కువయ్యా? గొర్రెలు తక్కువ, పశువులు తక్కువ, ఆస్తి తక్కువ, పిల్లలు తక్కువ, భార్య తక్కువ, ఏం తక్కువ నీకు? అన్నీ నీకు సమృద్ధిగా ఉన్నాయి కదా, ఎందుకు ఇంకా దేవుడిని ఆశ్రయించమని అడుగుతా ఉన్నావు? ఏం కావాలి నీకు? ఎందుకు ఇంకా దేవుడు నీకు ఏ దీవెన ఇవ్వాలి అని యాకోబును మనం అడిగితే యాకోబు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? అన్నీ నాకు కలిగి ఉన్నా కానీ మరణ భయము నన్ను వెంటాడుతూ ఉన్నది. అన్ని నాకు కలిగి ఉన్నాయి. ఆస్తి ఉంది, అంతస్తుంది. గమనించండి, ధనధాన్యాలు ఉన్నాయి, పనివారు ఉన్నారు, నా కూడా ఉన్నట్టు వారు నన్ను ఫాలో అయ్యేవారు ఒక సమూహం లాగా ఉన్నారు. కానీ మరణం అనేది నన్ను వెంటాడుతూ ఉంది. నేను ఎప్పుడు మరణిస్తానో నాకు తెలియదు. మరణ వేదనలో నేను ఉన్నాను. ఆ మరణము నుంచి తప్పించుటకు, ఆ యొక్క శిక్ష నుంచి తప్పించుటకు, హత్య చేయబడకుండా
తప్పించుకొనబడుట కొరకు, ఆశీర్వాదం కొరకు ప్రభువుని అడుగుతా ఉన్నానని యాకోబు చెప్తున్న శ్రేష్టమైన సమాధానము. దేవునికి స్తోత్రం. అప్పుడు యాకోబుని అడుగుదాం, యాకోబు, నీకున్నటువంటి ఆస్తి నీ మరణం నుంచి నిన్ను తప్పించదా? యాకోబు, నీకున్నటువంటి పిల్లలు నిన్ను మరణం నుంచి తప్పించదా? యాకోబు, నీకున్నటువంటి భార్య నిన్ను మరణం నుంచి తప్పించదా? యాకోబు, నీకున్నటువంటి స్నేహితులు, నీకున్నటువంటి పనివారు నిన్ను మరణం నుంచి తప్పించరా అని అడిగినప్పుడు యాకోబు అంటాడు, శ్రమ వస్తేనే నాకు వాళ్ళెవరో తోడు లేరు కదా, ఇబ్బంది కలిగితేనే వాళ్ళెవరో నాకు తోడు లేరు కదా, ఇంక నాకు మరణము నుంచి తప్పించడానికి వాళ్ళెవరో సమర్థులు కాదు. హల్లెలూయా. మరణము నుంచి తప్పించగలిగిన వాడు నజరేయుడైన యేసు, దేవాది దేవుడు. నరకమైనటువంటి మరణము నుంచి తప్పించగలిగిన వాడు యేసు. అందుకే బైబిల్లో చక్కని మాట ఉంది, మార్కు సువార్తలో, ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారు రక్షించబడుదురు. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం పొందుతారో వారు రక్షించబడతారని మార్కు సువార్తలో ఉన్నటువంటి మాట. యాకోబు అంటా ఉన్నాడు, వారెవ్వరు నన్ను రక్షించుటకు సమర్థులు కారు. అందుకే దేవుణ్ణి అడుగుతా ఉన్నాను, కనీసం అతనికి శ్రమ వచ్చినప్పుడు ఒక్కడ నిలబడలేదు. ఒక విషయాన్ని గమనించు సహోదరుడు, సహోదరి, నీ దగ్గర ఆస్తులు అంతస్తులు ఉంటే చుట్టాలు నీ ఇంటి నిండా ఉంటారు. నిన్ను ఏ పని చేసుకునేవారు, నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వరు, నీతో ఎల్లప్పుడూ కూడా ఉంటారు. వాళ్ళు అంటారు కదా, నీకోసం నేను ప్రాణమైనా ఇస్తానంటారు. బైబిల్ చెప్తా ఉంది, వాళ్ళు ప్రాణం తీసేవారే గాని ప్రాణం ఇచ్చేవారు మాత్రం కాదు. కనీసం ప్రాణం ఇవ్వడం సంగతి పక్కన పెట్టండి, బాగోలేదు హాస్పిటల్లో ఉన్నారు బ్లడ్ ఇవ్వాలంట అంటే కనీసం వెళితే హాస్పిటల్లో చూడడానికి వెళ్తే బ్లడ్ గాని అడుగుతాడేమో, అలాగని కనీసం పలకరించడానికి కూడా రారండి బంధువులు. తగ్గిన తర్వాత, బాగున్న తర్వాత అప్పుడు వెళ్ళి, అయ్యో నాకు తెలియలేదు, ఆడు చెప్పలేదు, ఈడు చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు, కనీసం నువ్వన్నా చెప్పవా అని దొంగ మాటలు మాట్లాడతారు. కానీ కనీసం ప్రాణం కాదు కదా, ప్రాణాన్ని రక్షించడానికి కొంచెం రక్తపు చుక్క కూడా ఇవ్వలేరు. కానీ నా యేసు రక్తమంతా మన కొరకు ఇచ్చినవాడు. దేవునికి స్తోత్రం. చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కార్చినవాడు. యాకోబు ఒంటరి వాడైపోయాడు. నా సహోదరుడా, నీ దగ్గర ఆస్తున్నప్పుడు నీ చుట్టాల బంధువులు నీ దగ్గర ఉండొచ్చు. ఒకవేళ ఈ రోజు లేక వారు నిన్ను ఒకవేళ విడిచిపెట్టి ఉండొచ్చు. మరలా వాళ్ళందరికీ నిన్ను అవసరమయ్యేటట్లు, వారందరికంటే నీ తలను పైకెత్తి నిన్ను ఆశీర్వదించి మళ్ళా వాళ్ళందరికంటే నిన్ను అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టగలిగిన వాడు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. ఆయనకు అసాధ్యమైంది లేదు. మరలా నా పరిస్థితి ఎలా మారుతుందని నువ్వు అనుకోవద్దు. ఎలా మారుతుంది నా పరిస్థితి? ఇంత ఆస్తి నేను కోల్పోయాను, లేదా ఇంత హోదాన్ని నేను కోల్పోయాను, ఇంత ఉన్నతమైనటువంటి స్థితిని నేను కోల్పోయాను, మరలా నేను పొందుకోవడం ఎలాగంటే, మనుష్యులకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అందుకే షడ్రకు మేషకు అబేద్నెగో గాని వారు ఒక మాట అంటారు, మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. ఎవరండి ఆయన? సమర్థుడు. ఆ 4 అక్షరాల పదములో ఎంత బలం ఉందో చూడండి. ఆ 4 అక్షరాలు ఉన్నటువంటి సమర్థుడు అనే పదములో చాలా గొప్ప బలం ఉందండి. అందులో దేవుడు శక్తిహీనుడు కాదు, బలము లేనివాడు కాదు, బలహీనుడు కాదు, ఎంతవరకే నేను చేయగలను అంతకంటే నేను చేయలేననేవాడు కాదు. ఏదైనా చేయగలిగిన వాడు, ఏదైనా చేయడానికైనా సమర్థుడు. నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా, విప్లవాత్మకరంగా మార్చగలిగినటువంటి దేవుడు. ఆ విషయం తెలిసినటువంటి యాకోబు అందరూ వెళ్ళిపోయారు, ఒక్కడే ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవునితో పెనుగులాడుతున్నాడు, ప్రభువా నన్ను దీవించు. యాకోబుని దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ పేరేంటి? యాకోబు అని ఉంటాడు, ప్రభువా నీకు తెలుసు కదా, సమస్తము సర్వస్వము ఎరిగిన వాడు, హృదయంలోనికి తలంపుడు రాకముందే, మా అమ్మ నాన్నకి నేను పుట్టకముందే, వాళ్ళకి పెళ్ళి అవ్వకముందే నేను పుడతానని తెలుసు. నా పేరు కూడా నువ్వు నిర్ణయం చేసిన వాడు కనుక నా పేరేంటో నీకు తెలుసు ప్రభువా. మళ్ళా ప్రత్యేకంగా అడుగుతావు ఎందుకు నాయనా? ప్రభువా నువ్వెంతో జ్ఞానవంతుడు అనుకున్నాను, నువ్వు కూడా నా పేరు మర్చిపోయావా దేవుడా? నువ్వెంత తొందరగా నన్ను మర్చిపోతావు అనుకోలేదు ప్రభువా, అసలు నా పేరు నీకు గుర్తులేదా? రకరకాలైనటువంటి సమాధానాలు యాకోబు చెప్పుండొచ్చు. గమనించండి, దేవుడు విడిచిపెట్టలేదు, దేవుడు ఆశీర్వదించలేదు. యాకోబుని దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి అంటా ఉన్నాడు. ఆ యాకోబు అనే పేరులోనే ఆ జీవితము కనబడుతూ ఉంది. కొంతమంది చర్చిలో పేర్లు పెడతా ఉంటారు పాస్టర్ గారు, ఆ పేరుకి వాళ్ళు ఉండేదానికి చాలా వ్యతిరేకంగా ఉంటుంది. పేరు సంతోషమ్మ, ఎప్పుడైనా సంతోషంగా నవ్వుతుంది ఈ అమ్మని చూద్దామంటే ఎప్పుడు కూడా అమ్మలో సంతోషం. పేరు ఆనందరావు, ఎప్పుడు చూసినా కానీ చాలా విచారంగా కనబడుతుంటుంది ఆ ముఖంలో. గమనించండి, పేరు సమాధానం, అస్సలు సమాధానం ఉండదు ఎవరితోటి. ఏమండి,
దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆ పేర్లు మీకు ఉంటే కనుక పేర్లు తగ్గట్టు ఉండండి. నేను అంటూ ఉంటాను ఒక మాట, మన దగ్గర